పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. తిరుపతి బైరాపట్టిలోని గంధమనేని శివయ్య భవన్లో ఆదివారం ఉదయం అన్ని రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జయప్రదం కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాలోచనలు జరిపి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 4 కోట్లుగా మార్చారు. రైతు సంఘాలకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తెచ్చారు. రైతులు ఢిల్లీ మహానగరంలో దాదాపుగా 1.5 సంవత్సరం పాటు ఆందోళన చేస్తే తూతూ మంత్రంగా అక్కడ చర్చల ద్వారాగా ఆ సమావేశాన్ని, ఆ నిరసన ఆందోళన నిలుపుదల చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి రైతుకు సంబంధించిన నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి తలపెట్టే బంద్ని విజయవంతం చేసేదానికి ఈరోజు ఇక్కడ ఏఐటీసీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశానికి తెలుగుదేశం కూడా మద్దతు, అలాగే రేపు జరగబోయే బంద్కి 16వ తేదీ బంద్కి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తాం. అందరూ కూడా స్వచ్ఛందంగా, ప్రజలందరూ కూడా రైతులకు మద్దతుగా, రైతు లేనిదే రాజ్యం లేనట్టుగా రైతుల కోసం అందరూ కూడా మద్దతుగా బంద్ ప్రకటించాలి. వాళ్ళు స్వచ్ఛందంగా బంధుపరచాలనేసి కూడా అన్నీ తెలియజేసుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా ఉంటామని, బంధులో సహకరిస్తామని కోరుకుంటున్నాం. నానో డిఏపి అని తీసుకొచ్చి ఈరోజు అది పనికిరాదని చెప్తున్నా వాళ్ళ మీద రుద్దుతున్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో దాదాపు 62,000 కోట్ల రూపాయలు కోత విధించారు. ఆహార భద్రత సంబంధించిన 60,000 కోట్ల రూపాయలు ఈరోజు కోత విధించారు. ఉపాధి హామీకి సంబంధించి 4,800 కోట్ల రూపాయలు కోత విధించారు. వీటన్నిటికీ పెంచాల్సింది పోయి కార్పొరేట్లకు ఊడిగం చేసే పరిస్థితి అనేది బీజేపీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో రైతాంగము, కార్మిక వర్గము వారి సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీని, భద్రతని కల్పించి వాళ్ళకి 200 రోజులు పనిచ్చి 600 కూలీ ఇవ్వాలని ఈ సమస్యల ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. మోడీ బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి ఇది దేశ ప్రజలకు, రైతాంగానికి నేను చేసినటువంటి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, మీకు అంతా రిటర్న్గా ఇచ్చి మీకందరికీ ఎంఎస్పీ నిర్ణయిస్తాం, రైతు సంఘాలు సమన్వయం చేసి అధికారులతో కలిసి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా ఈ రోజుకి ఇప్పటికీ ఆ భూచెత్తడం వల్ల మరలా రైతు సంఘాలు సమాయత్తం అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత సమ్మెకు. అందుకని అనేక సార్లు కార్మికులు చేసినటువంటి చట్టాల సవరణ, రైతాంగంపై తెచ్చినటువంటి అనేకమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి ఆ యొక్క బిల్లుని వెనక్కి తీసుకోమని చెప్పి పోరాటం చేస్తే ఇప్పటికీ అది అధిగతి లేదు. అందుకని మళ్ళీ ఈరోజు వామపక్ష పార్టీలు